తాడూరు మండల్ హెడ్ క్వార్టర్లో ఇందాకనే కరపత్రం పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 7 తారీఖు నాడు పద్మశ్రీ మందాకృష్ణ మాదే గారి ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు వేల గొంతుకలు మహాసభ ప్రదర్శన జరుగుతూ ఉంది. ఎల్బీ నగర్ నుండి కొత్త అంబేద్కర్ విగ్రహం వరకు ఒక ప్రదర్శన జరుగుతుంది. 1,00,000 డప్పులు వేల గొంతులు అనేటువంటి దీనికి సంబంధించి తాడూరు మండల్ నుండి అత్యధిక మొత్తంలో మాదిగలు దీనికి 1,00,000 డప్పులు వేల గొంతుకుల దానికి అందరం కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నాగర్ కర్నూలు జిల్లాలో కాకుండా నాగర్ కర్నూలు పార్లమెంట్ వ్యాప్తంగా ఒకసారి మందాకృష్ణ మాదే గారు చేస్తున్నటువంటి గత 30 సంవత్సరాలుగా నుండి అలుపేరుగాని పోరాటం చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని ఇది అంతిమ గడియ కాబట్టి దీన్ని మాదిగలందరూ కూడా దీన్ని ఒక స్పిరిట్గా తీసుకొని ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వెంటనే బిల్లు పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మాదిగలందరూ కూడా తన వంతు శాయశక్తిగా అందరూ తనకు తోసినటువంటి ఎంత వీలైతే అందరిని సమీకరించుకొని అవసరం అంటే ఓ రోజు కూలి బంద్ చేసుకొని ఆ రోజు మొత్తం కూలి బంద్ చేసుకొని ప్రతి ఒక్కరు డప్పుతో రావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా అంబేద్కర్ సంఘం ఫౌండర్ అంబేద్కర్ సంఘం నాయకులు మాజీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు గడ్డం మషన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మరి ఎంఆర్పిఎస్ 1,00,000 గొంతుకలు వేల డప్పులు ఫిబ్రవరి 7 తేదీన నిర్వహించే కార్యక్రమానికి దాన్ని ఏ విధంగా జన సమీకరణ చేయాలి మరి ఎలా చేయాలనేది దానిపైన మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ చర్చించడం జరిగింది. మరి అందులో భాగంగా రేపు భవిష్యత్తులో మన భావి తరాలకు ఏ విధంగా ఈ రిజర్వేషన్ ఫలాలు అందుతాయో మరి వర్గీకరణ సాధించిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి గడ్డ విజయ్ గారిని ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మనం అందరం పెద్ద ఎత్తున సమీకరించి కొన్ని ఏపీసీల వర్గీకరణ మరి జరిగితేనే మనకు న్యాయం జరుగుతుంది. దానికి అందరం కూడా రేపు ప్రపంచం మొత్తం చూస్తుంది కాబట్టి మనం అందరం అవసరం ఉంటుంది. రేపు అసెంబ్లీ మీటింగ్లో రేవంత్ రెడ్డి బిల్లు పెట్టి పాస్ చేయాలని చెప్పేసి మేము అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ గ్రామ